ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనల సందర్భంగా విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్, నందగోకులం, స్కూల్, గోశాల వంటి ప్రాంతాల్లో సీఎం విజిట్ ఏర్పాట్లను వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి పరిశీలించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల సర్వేపల్లిలోని విశ్వ సముద్ర బయో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో నందకులం, స్కూల్, గోశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అందుకు ఏర్పాట్లను పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. కోఆర్డినేటర్ వెంకటేష్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్లా అజీజ్ ఏర్పాట్లపై కంపెనీ ప్రతినిధులతో పాటు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 10వ తారీఖు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ముఖ్యంగా రేపు 2:15 కోవూరు కాన్స్టిట్యుయెన్సీ పోతిరెడ్డిపాలెం దగ్గర హెలిప్యాడ్ ఉంది. అక్కడ దిగి నెల్లూరు నగరంలో ఒక స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవన ఉపాధి కోసం షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షాప్స్ వాళ్ళతో కలిసి మంచి చెడ్డ మాట్లాడి వాళ్ళకి ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు రేపు 2:30 కల్లా ఆ నెల్లూరుకు వస్తారు. మరి అక్కడ వాళ్ళందరితో ఎస్హెచ్జి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళా పోతిరెడ్డిపాళెం హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్ కాడ పోయి ఇక్కడ 3:10 కల్లా ఈ సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం, అలాగనే నందగోపాల్ స్కూల్ ఇక్కడ డౌన్ టు చాలా పేద అంటే నిరుపేద బిడ్డల్ని ఈ చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్ నుంచి తీసుకొని వాళ్ళని బ్రహ్మాండమైన ఈ దేశానికి ఒక ఆస్తిలాగా తయారు చేయబోతున్నాం. చూసాం మేము, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు బహుశా 70 మంది ఉన్నట్టున్నారు. దాన్ని స్కేలప్ చేస్తారు ఎవ్రీ ఇయర్. చాలా బాగుంది. ఇవి కానీ ముఖ్యమంత్రి వారు వచ్చి చూసి దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు.